నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చెల్లెమ్మ రాజీ చేసుకుందాం, కలిసిపోదాం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయి కూతురు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి తోటి చెల్లెమ్మ రాజీ చేసుకుందాం, కలిసిపోదాం అని అడుగుతున్నట్టుగా నేను తమ్నేల్లో కూడా పెట్టాను. ఎందుకు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి అంటే రీజన్ ఒకటే, ఇదిగోండి. పులివెందులలో ఒక మకుటం లేని మహారాజుగా ఒకప్పుడు వెలిగిన నాయకుడు వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా ఆయన బాత్రూంలోనే అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఈ కేసు మీద వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. ఆవిడ తన తండ్రి మరణానికి సంబంధించి న్యాయం జరగాలి అని చెప్పేసి పోరాడుతుంది. ఈ పోరాటంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తీవ్రమైన డ్యామేజ్ జరుగుతుంది. ఎందుకని అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అలాగే ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి ఇద్దరు కూడా నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డి ఆల్రెడీ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అవినాష్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చినంత పని అయింది. ఒకానొక క్రమంలో కర్నూలులో ఆసుపత్రి దగ్గర ఎంతటి హైడ్రామా నడిచింది అనేది మనమంతా చూసాం. సో కాబట్టి మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటనకు వచ్చారు కదా, చాలా రోజుల తర్వాత. అంటే ఈ మధ్య ఆయన 2024 ఎన్నికల తర్వాత నుంచి బెంగళూరుకే పరిమితం అయిపోయారు. బెంగళూరులోని యలహంకలోనే ఉంటున్నారు. సో ఎప్పుడన్నా కానీ బయటికి రావటం లేదు. అలా మొన్న నందిపల్లిలోని నందీశ్వరాలయంలో కార్యక్రమం జరిగితే, పూజా కార్యక్రమం, దానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని తన సన్నిహితులు, అలాగే బంధువులు, పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కలిశారు. కలిసినప్పుడు వాళ్ళలో కొంతమంది బంధువులు వాళ్ళంతా చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇప్పటికైనా సునీత తోటి రాజీ చేసుకోండి. రాజీ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆమె తన తండ్రి మరణానికి సంబంధించి న్యాయ పోరాటం చేస్తుంది. మరి న్యాయ పోరాటం చేస్తున్నప్పుడు మీ సొంత కుటుంబంలోని మనిషే మీ మీదే న్యాయ పోరాటం చేస్తుంది, మీ పార్టీలో నాయకుల మీదే న్యాయ పోరాటం చేస్తుంది అంటే అది అవతల పార్టీ వాళ్ళకి అస్త్రంగా మారుతుంది. ఇప్పటికైనా మీరు రాజీ చేసుకుంటే పార్టీకి డ్యామేజ్ కొంతలో కొంతైనా తగ్గించిన వాళ్ళు అవుతారని చెప్తే, సరే ఆ రాజీ ఏదో మీరే చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నాడట. ఇది ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల అంతా నడుస్తున్న టాక్. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలా రాజీ చేయమని అడిగితే వెంటనే ఆ రాజీకి సునీతారెడ్డి ఒప్పేసుకుంటుందా, రాజీకి వచ్చేస్తుందా, రాజీ పడిపోతుందా? తన తండ్రిని అంత దారుణంగా చంపేశారు కదా, నరికి బాత్రూంలో అత్యంత కిరాతకంగా నరికి చంపారు కదా, అవన్నీ మర్చిపోయి జగన్మోహన్ రెడ్డితో రాజీ చేసేసుకుంటుందా అని అంటే, సో దీని గురించే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఒకసారి టచ్ చేయాల్సిన అవసరం ఉంది. పులివెందుల, కడప నియోజకవర్గాల్లో అంటే కడప ఎంపీగా ఒకళ్ళు పోటీ చేస్తే పులివెందుల ఎమ్మెల్యేగా ఒకళ్ళు పోటీ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఎవరు అంటే రాజశేఖర రెడ్డి, ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి. రాజశేఖర రెడ్డి రాజకీయాల్లో ఉన్ననాళ్ళు కూడా వివేకానంద రెడ్డిని బాగా ఎంకరేజ్ చేశారు. ఏ క్రమంలో కూడా ఆయన్ని వదలలేదు. వివేకానంద రెడ్డి కూడా అన్నకి తోడుగా ఉంటూ వచ్చారు. ప్రతి అంశంలో కూడా అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ వచ్చారు. రాజశేఖర రెడ్డి ఎంపీ, కడప ఎంపీగా పోటీ చేసి దేశ రాజకీయాల్లో అంటే ఎంపీగా అంటే ఢిల్లీలో ఎక్కువగా ఉంటారు కదా, ఉంటున్నప్పుడు పులివెందుల వ్యవహారాలన్నీ కూడా వివేకానంద రెడ్డే చూసుకునేవాడు. సో ఈ క్రమంలో పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కూడా చాలా జాగ్రత్తగానే చూసుకునేవాడు అప్పట్లో. సో అయితే 2009లో జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చెయ్యాలి అనుకున్నప్పుడు కడప ఎంపీ టికెట్ని జగన్ కోసం త్యాగం చేశారు వివేకానంద రెడ్డి. సో అయితే అప్పటి వరకు బానే ఉంది. సో 2009లో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా అయిన కొన్నాళ్లకే రాజశేఖర రెడ్డి చనిపోయారు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తరువాత వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి చిలక్కి చెప్పినట్టు చెప్పారు. అంటే సోనియా గాంధీ తనకి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేదు అనే ఒక ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీనే కాదనుకున్నారు. ఎందుకని అంటే ఆ పార్టీని కాదనుకోనే విషయంలో ఎందుకు అడ్డుపడ్డారు వివేకానంటే, అసలు ఆ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కానీ వైఎస్ ఫ్యామిలీకి కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అవకాశాలు ఇచ్చింది, ఎన్ని పదవులు ఇచ్చింది అనేది వివేకానంద రెడ్డికి బాగా తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయినా వివేక మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా విజయలక్ష్మి పోటీ చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత విజయలక్ష్మి బరిలోకి దిగారు కదా పులివెందుల టికెట్ తీసుకుని. సో ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వివేకానంద రెడ్డి తన వదిన విజయలక్ష్మి మీదే పోటీ చేశారు. సో అది వ్యవహారం. అయితే 2014లో చూస్తే ఈయన అప్పటికీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచే కడప ఎంపీగా పోటీ చేసినట్టు నాకు జ్ఞాపకం. ఆ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డిని కడప ఎంపీగా బరిలోకి దించారు జగన్మోహన్ రెడ్డి.
అసలు రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు పోటీ చేసింది వివేకానే. అసలు అవినాష్ రెడ్డి ఫ్యామిలీ అంటే భాస్కర్ రెడ్డిని కానీ, అవినాష్ రెడ్డిని కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ పొలిటికల్గా ఎంటర్ కానివ్వలేదు. పాలిటిక్స్ వైపు చూడనివ్వలేదు. వాళ్ళ బిజినెస్ లేవో వాళ్ళని చూసుకొని ఇచ్చారు. వాళ్ళ ఫ్యామిలీని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అవినాష్ రెడ్డిని కానీ, భాస్కర్ రెడ్డిని కానీ ఎప్పుడు ఎంటర్ కానివ్వలేదు. కానీ వన్స్ రాజశేఖర రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత, రాజశేఖర రెడ్డి అస్తమించిన తర్వాత అవినాష్ రెడ్డి తెర మీదకి రావటం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డికి బాగా సన్నిహితంగా మారారు. సో ఈ క్రమంలోనే 2014లో వైఎస్ అవినాష్ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి కూడా గెలిచారు. అయితే 2014 తరువాత మారిన పరిణామాల క్రమంలో వైఎస్ వివేకానంద రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. జగన్కు సన్నిహితంగానే ఉంటున్నారు. అయితే జగన్కి ఎక్కడ సన్నిహితంగా మారిపోతాడో, ఎక్కడ క్లోజ్ అయిపోతాడో తన బాబాయి వివేకానంద రెడ్డి అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డికి మాత్రం ఒక జంక్ ఉంది. సో ఈ క్రమంలోనే ఆయన అనుకున్నది కూడా కొన్నిసార్లు నిజమే అవుతాయేమో, మనం ఊహించినవి కొన్నిసార్లు నిజమవుతాయి కదా. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి షర్మిలకి కడప ఎంపీ టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి 2019లో పట్టుబట్టారు, గట్టి పట్టుబట్టారు. ఆ క్రమంలోనే వైఎస్ వివేకానంద రెడ్డి దారుణంగా చనిపోయారు. తన ఇంట్లోని బాత్రూంలో అత్యంత కిరాతకంగా మర్డర్ చేయబడ్డారు. అప్పుడు సునీతకి అనుమానం రాలేదు. తన తండ్రిని చంపింది ఎవరు అనే అనుమానం రాలేదు. ఎవరు చంపారని ఊహించింది సునీత? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చెప్పుకుంటున్నట్టు చంద్రబాబే చంపాడు అని చెప్పేసి ఊహించింది. చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో రాస్తే అదే నిజమనుకుంది. 1-4 సార్లు సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో చంద్రబాబే చంపించాడు వివేకానంద రెడ్డిని అని ప్రసారం చేస్తే అదే నిజమనుకుని నమ్మింది వివేకానంద రెడ్డి కుమార్తె సునీత. కానీ అప్పట్లో అంటే అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? సిబిఐ ఎంక్వైరీ వేయాలి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సిబిఐ ఎంక్వైరీ వేసింది కేంద్ర ప్రభుత్వం. మరి సిబిఐ ఎంక్వైరీ వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం లేదని అనుకుంటది కదా సునీత. కానీ ఎలక్షన్లు అయిపోయాయి, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు 2019లో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డే సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పేసి కోరారు. అప్పుడు కానీ జ్ఞానబలుపు వెలగలేదు వైఎస్ సునీతకి. తన తండ్రి మర్డర్ వెనుక ఎవరున్నారు అనే అనుమానాలు అప్పుడు రేకెత్తాయి ఆవిడికి. ఒకానొక టైంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడడానికి వెళ్ళిన సునీతారెడ్డి, నాన్న మర్డర్ కేసుని ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఒకసారి మీరు మాట్లాడాలి, కేంద్ర పెద్దలు కూడా మీతో సఖ్యతగా ఉన్నారు కదా అంటే, ఏం మాట్లాడతాం, మనం ఏదన్నా మాట్లాడితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయిపోతాడు అని చెప్పేసి అన్నాడట. అసలు సునీతారెడ్డి అవినాష్ రెడ్డి పేరే తీసుకురాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తాడు, మనం ఏమన్నా దీంట్లో స్టెప్ ముందుకు తీసుకుంటానని చెప్పడంతో కన్ఫర్మ్ ఇక అవినాష్ రెడ్డి మొత్తం అంతా చేయించాడు తన తండ్రి మర్డర్ కేసుని అని చెప్పేసి, తన తండ్రిని మర్డర్ చేయించిన దాని వెనుక మొత్తం అవినాష్ రెడ్డి హస్తమే ఉంది అని సునీతకు అప్పుడు అర్థమైంది. అప్పటి నుంచి సునీత ఎక్కని కోర్టు మెట్లు లేవు, దిగని కోర్టు మెట్లు లేవు. కానీ సునీతారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళంతా కూడా ఎంత హ్యూమిలేట్ చేశారు అనే విషయాన్ని మర్చిపోకూడదు. తాను తన భర్తే కలిసి ఆస్తి కోసం వివేకానంద రెడ్డిని అత్యంత దారుణంగా మర్డర్ చేయించారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఆరోపించారు. ఆ కారణంతో ఒకసారి ఆవిడ కన్నీళ్లు పెట్టుకున్నారు. వివేక జయంతి రోజున మీడియా ముఖంగా ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు. నేను మర్డర్ చేయిస్తాను నా తండ్రిని, ఆస్తిపాస్తుల కోసం తండ్రినే చంపించేంత దారుణమైన మనసానాది అని చెప్పేసి ఆవిడ బాధపడ్డారు. మొత్తం మీద ఆవిడకి ఇక మరో మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం తప్ప ఆవిడకి మరో మార్గం లేదు. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలో ఆవిడ ఎంత అవమానాల పాలయ్యారో, ఎంత ఇబ్బంది పడ్డారో దానిని కాదనుకుని బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకుని ఆ తర్వాత దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు కదా షర్మిలతో చేతులు కలిపారు సునీత షర్మిల ఇద్దరూ కలిసి పులివెందుల నియోజకవర్గంలోను, అలాగే కడప ఎంపీ నియోజకవర్గంలోను, మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోను ఎంతలా ప్రచారం చేశారు 2024 ఎన్నికల్లో అనేది మనమంతా చూసాం. వాళ్ళు గడపకి తిరిగారు, ప్రతి గుండెని టచ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం మాత్రం రాలేదనుకోండి. 2024 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలిచారు. అసలు వైఎస్ సునీత, వైఎస్ షర్మిల ఇద్దరైతే కొంగు చాచి మరీ అర్థించారు, గెలిపించండి, మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అడుగుతుంది, న్యాయం చేయండి అని చెప్పేసి వైఎస్ షర్మిల అడిగిన తీరు ఇప్పటికీ మర్చిపోలేదు. సో మొత్తానికి ఇక్కడ చూస్తే వాళ్ళిద్దరూ చేసిన పోరాటం ఎక్కడికి పోలేదు, వృధా అయిపోలేదు. సునీత చేస్తున్న న్యాయ పోరాటం కోసం
ఇప్పుడు ఎంత కష్టపడుతుంది, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వేశారు అని అంటే ఆ పోరాటం ఫలిస్తోంది ఇప్పుడిప్పుడే అని చెప్పేసి అర్థమవుతుంది అందరికీ. పైగా ఎప్పటికైనా సరే వైఎస్ భారతిరెడ్డిని, వైఎస్ జగన్ రెడ్డిని ఆమె పోరాటం హిట్ చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతిరెడ్డి పిఏని కూడా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీకి పిలిచారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డిని కూడా సిబిఐ ఎంక్వైరీకి పిలిచింది. ఈ క్రమంలో ఏదో ఒక రోజు జగన్ని, భారతిరెడ్డిని కూడా పిలిచే అవకాశం కూడా లేకపోలేదు. సో దీన్ని ఇలాగే వదిలేస్తూ వెళితే పార్టీకి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి గట్టిగా పాతుకుపోయారు. ఆ మధ్య జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి కదా, పులివెందులలోను అలాగే ఇంకొక చోట. సో రెండిట్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కలేదు. అసలు ఇంకో రకంగా చెప్పాలంటే వైనాట్ పులివెందుల అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో వైనాట్ కుప్పమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టుగా ఇప్పుడు వైనాట్ పులివెందుల అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. మరి ఇలాంటి పరిస్థితులు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి మర్డర్కి ఏదో సంబంధం ఉందని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటుంది. ఆయనే చేయించాడు అని చెప్పేసి సునీతారెడ్డి వాదిస్తుంది. మరి ఈ క్రమంలో అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందామా అంటే మరి కుదరని పరిస్థితి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టలేడు, అలాగని చెప్పేసి తన సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్కి న్యాయం చేయలేడు. సో ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాజీ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే సలహాలు వినిపిస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి సునీతారెడ్డి తోటి రాజీ చేసుకుంటారా? సునీతారెడ్డి అసలు ఆ రాజీకి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే పరిస్థితి ఏంటి? అసలు ఒప్పుకునే అవకాశం ఉందంటారా లేదంటారా? మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.